హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మ్యాంగో కేసరి అండి. సో దాని తయారీ విధానం చూద్దామా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? 1 కప్ సూజీ అండి, హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, కాజు అండి. నేను అన్నీ ఇలా ఫైన్గా చాప్ చేసేసుకొని పెట్టేసుకుంటాను, ఎప్పుడైనా అవసరం పడుతుందని చెప్పేసి. హాఫ్ కప్ గీ, 1 కప్ షుగర్ అండి, ఒక మ్యాంగో, స్వీట్ది ఒకటి మనం కట్ చేసి చూస్తే తెలుస్తుంది కదండి స్వీట్గా ఉందా లేదా. దానికి అడ్జస్ట్గా మనం షుగర్ వేసుకోవాలి, ఓకేనా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసేసుకోవాలి. ఇప్పుడు సూజీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. మ్యాంగో సీజన్ కదండి, సో మ్యాంగో సీజన్లో దీంట్లో మంచి స్వీట్ ఐటమ్స్ చేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి, మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసే కేసరి కాకుండా బనానా వేసి చేస్తూ ఉంటాము, అలా కూడా అది కూడా చాలా బాగుంటుంది. ఇలా మ్యాంగో వేస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా పైనాపిల్ కేసరి కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనం డిఫరెంట్ ఫ్రూట్స్లో చేస్తూ ఉంటాం కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మ్యాంగో వేస్ట్ చేసినా కూడా ఈ టేస్ట్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా మంచిగా ఫ్రై చేస్తున్నప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలండి. అంతలోపు మ్యాంగోస్ కట్ చేసేసుకోవాలి. మ్యాంగో చూస్తే ఇలా కొంచెం వైట్గా అనిపిస్తుంది కానీ స్వీట్గానే ఉందండి. సో చాలా బాగుంది. ఆల్రెడీ ఒక పీస్ నేను తిన్నాను. దీన్ని ఇప్పుడు మనం ప్యూరీ చేసుకుందాం. మ్యాంగోని 2 పించ్ కుంకుమ పువ్వు వేడి పాలలో వేసుకొని సోక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకు ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ టైం పట్టింది. ఇది మంచిగా ఫ్రై అయితే మనకి మంచిగా స్మెల్ వస్తుంది. సో దాంట్లో అర్థం చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. చూద్దామా? చూడండి, వాటర్ అంతా దగ్గరికి అయిపోయాక మనం హాట్ వాటర్ మిల్క్లో వేసుకున్న కుంకుమ పువ్వు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నామండి. ఇంకా దీంట్లోనే షుగర్ 1 కప్. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తింటే సో ఇంకా కొంచెం స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసేసాక బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు మంచిగా క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే నేను ఈ మిడిల్లో లైవ్ కూడా పెడుతున్నానండి. సో మీరు అందరు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు, కొందరు కూడా తెలియదు కదా. సో ప్లీజ్ వచ్చి లైవ్కి కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా పిల్లలకి చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్ అయితే అనలేము కానీ స్వీట్ అలవాటు అయిపోతుంది. సారీ అండి, మ్యాంగో ప్యూరీ వేసేసుకోవాలి. ఇదిగోండి మ్యాంగో ప్యూరీ నేను మిక్సీ వేసేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకున్నా. మాటల్లో పడి మర్చిపోయాను. ఇలా మ్యాంగో పల్ప్ వేసేసుకొని షుగర్ అంతా మంచిగా కరిగినాక రిజాల్వ్ అయిపోయాక మంచిగా అప్పుడు మనం లాస్ట్కి మ్యాంగో పల్ప్ వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. ఇదిగోండి, పిల్లలు వచ్చే టైంకి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మా పిల్లలు వచ్చే టైం అయింది ఇప్పుడు, అందుకని వాళ్ళ గురించి చేస్తున్నాను. ఇన్ని రోజులు హాలిడేస్ ఉండే, సో పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉండే, సో వాళ్ళకి అదే అలవాటు అయిపోయి ఉండొచ్చు కదా.
సో వాళ్ళు వచ్చే టైంకల్లా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టేద్దామండి. అయిపోయింది మ్యాంగో కేసరి. చూద్దామా, ఒక 5 minutes తర్వాత చూస్తే కేసరి రెడీ అయిపోయిందండి. కేసరి అయిపోతే ఇలా కొంచెం గట్టి పడుతుంది. సో దాంట్లో అర్థం చేసేసుకోవాలి కేసరి అయిపోయిందని చెప్పేసి. ఇలా ఓపెన్ చేస్తే మ్యాంగోది ఫ్లేవర్ స్మెల్ చాలా బాగా వస్తుందండి. సో ఇంకా అయిపోయింది, గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. లాస్ట్కి ఇంకొక 2 tablespoon గీ. మీకు వద్దంటే అవాయిడ్ చేసి వచ్చేయండి, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఇంకొక 2 spoon వేసాను. ఇంకా అయిపోయిందండి. ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. మీరు ఒకటి గమనించాలి, నేను దీంట్లో అసలు ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఓన్లీ కుంకుమ పువ్వు ఇంకా మ్యాంగో ప్యూరీ అంతే. సో న్యాచురల్గానే మంచిగా మ్యాంగో కేసరి రెడీ అయిపోయిందండి. ఇంకా డిష్ అవుట్ చేసేసుకుంటాను. డిష్ అవుట్ చేసేసాను. హల్వా అనొచ్చు, కేసరి అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. సో ఇలా అదే మ్యాంగో పీసెస్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా డెకరేట్ చేసుకుంటే మనం తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి హల్వాతో పాటు. మీరు ఒకటి గమనించారో లేదో నాకు తెలీదు. సో నేను దీంట్లో ఇలాచీ పౌడర్ అస్సలు వేయలేదండి. ఇలాచీ పౌడర్ వేస్తే మ్యాంగోది ఫ్లేవర్ డామినేట్ అవుతుందని చెప్పేసి నేను వేయలేదు. సో వేయకుండా ఉంటే బాగుంటుంది. మీకు ఎవరికైనా లేదు మాకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలంటే ఓకే, నో ప్రాబ్లం, యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మ్యాంగో సీజన్ కాబట్టి మనం ఇది వచ్చేది ఇయర్లీ వన్స్ కాబట్టి సో చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, అలానే పిల్లలు కూడా. ఇలా డ్రై రోజ్ పెటల్స్ ఉంటే పడేయొద్దు. ఏదైనా మనం స్వీట్ రెసిపీ చేసేటప్పుడు ఇలా డెకరేట్ చేయడానికి, ఇంకా మనం స్వీట్ రెసిపీస్లో యూస్ చేయడానికి ఉంటుందండి. రోజ్ పెటల్స్ అస్సలు మనం పడేయద్దు. నేనైతే తీసుకొని మంచిగా వాష్ చేసేసి డ్రై చేస్తానండి. సో నాకు ఇలా కుకింగ్కి యూజెస్ అవుతుందని చెప్పేసి నేను అలా పెడతానండి ఇంట్లో. సో మీకు కూడా ఈ టిప్ నచ్చినట్టయితే మీరు టిప్ కన్నా తీసుకోవచ్చు, నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో చేయండి. ఇంకా అలాగే రోజ్ పెటల్స్ తినొచ్చండి. రోజ్ పెటల్స్ చాలా మంచిది హెల్త్కి మంచిది. ఇంకా మనం ఇన్నర్ టేకింగ్ చేస్తే మన ఫేస్ కూడా మంచిగా గ్లోయింగ్గా చాలా బాగుంటుందండి. పెటల్స్తో నేను గుల్కాన్ కూడా చేశానండి, అది మన ఛానల్లో ఉంది. సో ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. నేను ఇంకా టేస్ట్ కూడా చూస్తాను, ఎందుకంటే అది చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. సో చాలా సూపర్గా టేస్ట్గా చాలా అంటే చాలా బాగుందండి. తింటుంటే ఆ మ్యాంగో ఫ్లేవర్, డ్రై ఫ్రూట్స్ ఇలా తగులుతూ మ్యాంగో పీసెస్ చాలా బాగుందండి. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. కేసరి రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.